ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయమునే మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాము. ప్రార్థన. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒకసారి మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమునకు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు. ఇంక ఎవరైతే రానై ఉన్నారో సకాలంలో చేరుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి యొక్క గ్రూప్ ద్వారా ప్రార్థనలోను అలాగే పాటల ద్వారాను మిమ్మల్ని మహింపరుచుతున్నాము. అలాగే తండ్రి వాక్య పఠనము, వాక్య పరిచర్య ద్వారా తండ్రి మా జీవితాలకు కావలసినటువంటి విలువైనటువంటి మాటలను మీ యొక్క మాటలను మేము విని ఆ ప్రకారంగా మీ ఎదుట మేము నడుచుకోవడానికి తండ్రి మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు. అలాగే తండ్రి మా జీవితంలో ఇంకా ఎన్నెన్నో తండ్రి జీవితంలో గొప్పగా ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమంలో మీ యొక్క మహిమార్థమై జరిగిస్తూ తండ్రి మీ నామమును గొప్ప చేసేటువంటి విధంగా మేమందరం ప్రయాసపడడానికి మీ కృపను అనుగ్రహించమని చేరి వచ్చినటువంటి సేవకులందరిని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి ఈ యొక్క ప్రార్థనా మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి కీర్తనగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. అలాగే రెండవ కీర్తనగా సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. లాలయ్య గారు. క్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను చుండగా ధర్మశాస్త్రమందు నిర్ణయించువాడు యెహోవా ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు
ధన్యుడు. ఆటబడిన వాడై అతడు వల యోర నాటబడిన వాడై వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయునదంతయు సఫలమగును, సఫలమగును. అతడు చేయునంతయు సఫలమగును, సఫలమగును. దుష్టులు అలాగునుండక దుష్టులు అలాగునుండక గాలికి చెదిరే పొట్టువలె ఉందురు, గాలికి చెదిరే పొట్టువలె ఉందురు. యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల న్యాయ సభలలో దుష్టులును, నీతి సభలలో పాపులు నిలువరు. న్యాయ వ్యవస్థలో దుష్టులును, నీతి సభలలో పాపులు నిలువరు. దుష్టుల నాశనమగును. దుష్టుల మార్గము నాశనమగు. దేవుడు నీ దేవుడు ఎరును. శాస్త్ర ధ్యానించువాడు వారాత్ర ధర్మశాస్త్రం యెహోవా ధన్యుడు. వందనాలు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన అందరికి వందనాలండి. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. నా జీవదాతవు నా కంటి వెలుగవు, నా జీవదాతవు నా కంటి వెలుగవు. నా ఆశ జ్యోతివి నా యేసు ప్రభువా,
ఏమని వర్ణింపను, నిన్ను ఏమని వర్ణింపను. ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అరిదించినావు. ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అరుదించినావు. దైవాని బాసి దాసునుగా మారి, దైవాని బాసి దాసునుగా మారి, దీనుడవై జన్మించిన దేవుని సుతుడా, దీనుడవై జన్మించిన దేవుని సుతుడా, ఏమని వర్ణింపను, నిన్ను ఏమని వర్ణింపను. నా జీవదాతవు, నా కంటి వెలుగవు, నా జీవదాతవు, నా కంటి వెలుగవు, నా ఆశ జ్యోతివి నా యేసు ప్రభువా, ఏమని వర్ణింపను, నిన్ను ఏమని వర్ణింపను. దూషింపబడియు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. దూషింపబడియు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. సహించే శ్రమలను శాంతంబుతోడని, సహించే శ్రమలను శాంతంబుతోడని ప్రార్థించినావు పావనమూర్తి, ప్రార్థించినావు పావనమూర్తి. ఏమని వర్ణింపను, నిన్ను ఏమని వర్ణింపను. నా జీవదాతవు, నా కంటి వెలుగవు, నా జీవదాతవు, నా కంటి వెలుగవు, నా ఆశ జ్యోతివి నా యేసు ప్రభువా, ఏమని వర్ణింపను, నిన్ను ఏమని వర్ణింపను. ఇలాంటి శాంతము, ఇలాంటి ప్రేమ భూలోకమంతయు గాలించి చూచిన, ఇలాంటి శాంతము, ఇలాంటి ప్రేమ భూలోకమంతయు గాలించి చూచిన, కనరారు ఒకరైన మానవ కోటిలో, కనరారు ఒకరైన మానవ కోటిలో, ఘనదేవని కన్న గంభీర చరితుడ, ఘనదేవని కన్న గంభీర చరితుడ, ఏమని వర్ణింపను, నిన్ను ఏమని వర్ణింపను. నా జీవదాతవు, నా కంటి వెలుగవు, నా జీవదాతవు, నా కంటి వెలుగవు, నా ఆశ జ్యోతివి నా యేసు ప్రభువా, ఏమని వర్ణింపను, నిన్ను ఏమని వర్ణింపను. వందాలండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ, సహోదరులు నిర్గమాకాండము 23వ అధ్యాయము వాక్యపఠన భాగంగా చదువుకుందాము. సహోదరులు దేవేంద్రుడు గారు 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుతారు. అనే మీ వాయిస్ ఆగిపోయినప్పుడు నేను గుర్తు చేస్తాను, మొన్నటికి వెళ్ళి వెంటనే ఆన్ చే మళ్ళీ లెఫ్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. తర్వాత 10వ వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు సంధ్య చదువుతుంది. 18వ వచనం నుండి 25వ వచనం వరకు
సహోదరి జ్యోతి గారు చదువుతారు. 26వ వచనం నుండి చివరి వరకు సహోదరి శ్రీకళ గారు చదివి వినిపిస్తారు. దేవేంద్రన్ అన్నయ్య ఆన్ చేయండి. హలో దేవేంద్రన్ అన్నయ్య, మీ వాయిస్ వినిపించట్లేదు. దేవేంద్రన్ అన్నయ్య, స్పీకర్ ఆఫ్ అయిపోయింది మీది. స్పీకర్ ఆన్ చేయండి ఇప్పుడు. చదవండి. అన్న మీ స్పీకర్ ఆఫ్ అయిపోయింది. సరే నేను చదువుతున్నానండి. అన్నయ్య స్పీకర్ ఆఫ్ అయిపోయింది. 23వ అధ్యాయము 1వ వచనం నుండి, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిపివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. నీ శత్రువుని ఎద్దుయునను గాడిదైనను తప్పిపోవచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియునుట చూచి దాని నుండి తప్పింపక ఇందునని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలీవ తోట విషయములోను అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోట నుండి రానియదగదు. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను మీకు ఆజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు
7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయములు తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకుని తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యంతో అర్పింపకూడదు. నా పండుగలు నర్పింపిన కొవ్వు ఉదయము వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకపెట్టకూడదు. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కానానీయులు, హివ్వీయులు, యోబూసీయులను వారున్న చోటుకి నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. కడుపు చదవండి. కడుపు దిగబడదియు గొడ్డుదియు నీ దేశంలో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశంలో వారిని పోడగొట్టి నీ సమస్త శత్రువులు నీ అతని నుండి పారిపోయినట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీలను నీకు ముందుగా పంపించదను అని అవి నీ ఎదుటి నుండి హివ్వీయులను, కానానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశం పాడై అడవి మృగము నీకు విరోధముగా విస్తరింపకున్నట్లు వారిని ఒక సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశంలో స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమంగా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీయుల సముద్రం వరకు అరణ్యం నుండి నది వరకు నీ పొలిమేరను ఏర్పరచదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదను. నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనా వారి దేవతలతో నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన అది నీకు ఉరియగును కనుక వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయింపకున్నట్లు వారిని దేశంలో నివసింపకూడదు. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరవచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ప్రియులారా, మనం ఈరోజు నిర్గమాకాండము 23వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క నిర్గమాకాండాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 20వ అధ్యాయం దగ్గర నుంచి 24వ అధ్యాయం వరకు దేవుడు కొన్ని నియమాలను లేదా ఆజ్ఞలను దేవుడు వారికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 23వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ఇది 4 భాగాలుగా మనం చూడవచ్చు.
1-9 వరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను న్యాయముగా మరియు కనికరంగా వారు వ్యవహరించాలని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రతి మానవుడు కూడా వారి యొక్క జీవితంలో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే న్యాయముగా కనికరముగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. తదుపరి 10-13 చూస్తూ ఉన్నప్పుడు విశ్రాంతి దిన నియమాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మనుషులకే కాదు, అక్కడ ఉన్న భూములకి కూడా విశ్రాంతి ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. అయితే 4వది 14-19 దాకా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని కొన్ని పండగలను అనుసరించమని తెలియజేస్తున్న విధానాలను మనం చూస్తూ ఉన్నాం. 20-33 దాకా ఇంకా ముగింపు మాటలు ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 4 భాగాలతో ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటాం. న్యాయము, కనికరము, విశ్రాంతి దిన నియమాలు, పండగల ఆచరణ, ముగింపు మాటలు. అయితే దీనిలో కొన్ని విషయాలను మనం వివరంగా ధ్యానించే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మనం దీనిలో ఇంకా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నప్పుడు న్యాయము, కనికరము ఎవరెవరి పక్షాన న్యాయంగా ఉండాలి, ఎవరెవరి పక్షాన కనికరంగా ఉండాలో కొంచెం వివరంగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. 1-3 ఏం తెలియజేస్తుంది అంటే మనం న్యాయంగా నిష్పక్షపాతముగా ఉండాలి. న్యాయపరమైన విషయాలలో నిజాయితీగా మరియు నీతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తూ ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా న్యాయంగా బ్రతకాలని నొక్కి చెప్పడం అనేది పరిశీలన చేస్తూ ఉన్నాం. తప్పుడు నివేదికలు అంటే లేని మాటను మనము వ్యాప్తి చేయకూడదు. తప్పు చేయడంలో జనసమూహాన్ని అనుసరించకూడదు. ఒకవైపేమో నీతి న్యాయంగా బ్రతకమంటూ ఉన్నారు, మరొక వైపేమో లేని మాటలను ప్రచారం చేయొద్దు అంటున్నారు. మరొక వైపేమో తప్పు చేయడంలో జనసమూహము ఎలా అయితే చేస్తుందో అలా నీవు చేయకూడదు అని తెలియజేస్తూ ఉంది. తర్వాత వ్యాజ్యములలో పేదల పట్ల పక్షపాతము చూపవద్దు అని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నీతిగా బ్రతకాలి, తప్పు ప్రచారాలు చేయకూడదు, అందరూ నడుచుకున్నట్లుగా తప్పు నడవడిక నడవకూడదు, పేదల పక్షాన మనము వ్యాజ్యములలో పక్షపాతము చూపించకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది 1-3 ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉంది. తదుపరి న్యాయంగా ఎవరితో ఉండాలి, కనికరంగా ఎవరితో ఉండాలన్న పాఠంలోనే 4-5 చూస్తూ ఉన్నప్పుడు దారి తప్పిన జంతువును కూడా తిరిగి అప్పచెప్పడం లేదా బరువు మోయడంలో సహాయం చేయడం వంటి వాటి ద్వారా శత్రువుల పట్ల దయతో ఎలా ప్రవర్తించాలో కొన్ని సూచనలుగా ఇవ్వబడ్డాయి. కాబట్టి ఈరోజు మనము శత్రువుల పట్ల లేదా శత్రువుల యొక్క జంతువుల పట్ల కూడా మనము ఖచ్చితమైన నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండాలి. అలా ప్రేమను మనము ఇతరుల ఎడల కలిగి ఉండడం ద్వారా వారి మధ్యన శత్రుత్వానికి బదులుగా
శాంతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానినే హీబ్రూలో ఏమంటాడంటే షాలోమ్ అని అంటూ ఉంటాడు. కాబట్టి జంతువులతోనూ శత్రువులతోనూ ఎలా వ్యవహరించాలో అనే విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. తదుపరి పేదల కోసము న్యాయంగా వ్యవహరించడం. పేదలకు న్యాయాన్ని నిరాకరించవద్దని మరియు తప్పుడు ఆరోపణలను నివారించాలని ఇవి ఆజ్ఞాపిస్తూ ఉన్నాయి. అంటే చాలామంది కూడా సమాజంలో ధనం ఉన్న దగ్గరే న్యాయం జరుగుతూ ఉంది. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేసిన విషయం ఏమిటి అంటే ధనాన్ని బట్టి కాదు, పేదలను మీరు అన్యాయం చేయొద్దు, వారిని నిరాకరించవద్దు అని చెప్తూ ఐగుప్తులో విదేశీయులుగా వారితో అనుభవాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక రకమైన పేదరికాన్ని అనుభవించారు. మీరు కూడా పరదేశులుగా జీవించారు. కాబట్టి మీ దగ్గర ఉన్న పరదేశులకే గాని బేదలనే గాని మీరు అన్యాయం చేయవద్దు, మరి వారి ఎడల మీరు సానుభూతిని చూపించాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 1-9 వచనాలలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు న్యాయంగా వ్యవహరించాలి. మొదటిగా నీతి నిజాయితీలుగా వ్యవహరించాలి. తప్పు ప్రచారాలను వ్యాప్తి చేయకూడదు. తప్పు నడవడికను నడవకూడదు. పేదల పక్షాన పక్షపాతము చూపించకూడదు. జంతువులతోనూ మనుషులతోనూ మనము మేలుకరంగా వ్యవహరించాలి. శాంతి సమాధానాలను నెలకొల్పేవారిగా ఉండాలి. తదుపరి పేదలకు న్యాయం జరిగే విధముగా మనం ప్రవర్తించాలి. ఇతరుల ఎడల సానుభూతిని కలిగి ఉండాలి అని మనకిక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. తదుపరి మనం చూసింది ఏంటంటే విశ్రాంతి దిన నియమాల గురించి చూద్దాం. దేవుడు విశ్రాంతి దిన నియమాలు అంటే ఈ వచనాలలో సబ్బాతు సంవత్సరమును మరియు వారపు విశ్రాంతి దినము గురించి వివరిస్తూ ఉన్నాడు. భూమికి, సేవకులకు మరియు జంతువులకు విశ్రాంతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉన్నాడు. దానిని ఇంగ్లీష్లో హీబ్రూలో ఏమంటాడంటే షబాత్ అని అంటారు. షబాత్ అనే హీబ్రూ పదానికి ఆగిపోవడము లేదా విశ్రాంతి తీసుకోవడం అని అర్థం. అంటే ఈ షబాత్ భూమికి ఇవ్వాలి, సేవకులకు ఇవ్వాలి, జంతువులకి ఇవ్వాలి. అంటే అన్నిటికీ కూడా విశ్రాంతిని ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇది 10-12 వచనాలు చూస్తున్నప్పుడు ఇది మనకు అర్థమవుతుంది. తదుపరి వీళ్ళని విశ్రాంతి దినమే కాకుండా కొన్ని పండగలను కూడా అనుసరించాలి. అవి 3 పండగల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రధానమైన 3 పండగలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. పులియని రొట్టెల పండగలు, కోత పండగలు, పంట పోగు చేయు పండగలు. ఈ 3 పండగలను ఖచ్చితంగా ఇశ్రాయేలీల సమూహం అంతయు కూడా అనుసరించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవి కృతజ్ఞతా సమయాలుగా దేవుడైతే తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దానిని హీబ్రూలో ఏమంటాడంటే చాగ్ అంటాడు. చాగ్ అంటే ఒక ఉత్సవము. అంటే ఆ పండగని సంతోషముగా ఆచరించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. విశ్రాంతి తీసుకోవాలని చెప్తున్నారు. తదుపరి కొన్ని పండగలను అనుసరించాలని కూడా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
తదుపరి ఆయన ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే ఇంకా ముగింపు విషయాలకు వచ్చాడు. వచ్చి బలి సంబంధమైన నియమాలు. అంటే నువ్వు బలి అర్పించినప్పుడు బలులు అర్పించడం కోసము కొన్ని మార్గదర్శకాలు అందించబడ్డాయి. అంటే ఎలా అర్పించాలి అని. అందులో పులియబెట్టిన రొట్టెతో రక్తాన్ని అర్పించకూడదనే నిషేధము మరియు ప్రథమ ఫలాలను యెహోవా మందిరానికి తీసుకురావాలనే ఆజ్ఞ ఉన్నాయి. కాబట్టి బలులు అర్పించినప్పుడు దేవుడికి ఇచ్చినప్పుడు మనకి నచ్చిన విధంగా కాకుండా దేవుడు మెచ్చిన విధంగా వాటిని ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 20 నుంచి 23 వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే మీరు ఈ అరణ్య ప్రయాణ జీవితంలో నుంచి లేదా మీ యొక్క ప్రయాణ జీవితంలో నుంచి వాగ్దాన దేశంలోకి ప్రవేశించే వరకు మిమ్మలను రక్షించడానికి మీకు ముందుగా దేవుడు ఒక దూతను తెలియజేశాడు. ఆ దూత మిమ్మల్ని క్షేమముగా రక్షిస్తూ మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తుంది అని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు కొంత లోతైన అధ్యయనాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు ఒక్కోసారి అక్కడ మనకు కనపడవు. దాని అనుసంధానంగా దానిని లోతును గ్రహించినప్పుడు అవి మనకి బాగా అర్థమవుతూ ఉంటాయి. అదేంటండి అక్కడ కనపడట్లేదు కదా మీరు చెప్పేది అని అనుకోవచ్చు. దాన్ని లోతైన విధంగా అర్థం చేసుకుంటే, అన్వయించుకుంటే దాని రూపము అనేది కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కొంతమంది దూత అని అన్నారు కదా, ఆ దూతని హీబ్రూ పదములో అధ్యయనం చేస్తున్నప్పుడు అది దేవుని నామాన్ని ధరించుకున్న దూతగా కనపడుతుంది. అంటే ఇశ్రాయేలులను నడిపించింది ఎవరంటే దేవుడే. ఆ దేవుడే వీరిని నడిపించి వాగ్దాన దేశంలో ప్రవేశపెడతాడు అనే వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజేశాడు. తదుపరి 24 నుంచి 33 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేశాన్ని జయించడానికి మరియు అక్కడ నివాసుల ఆచారాలను అనుసరించకూడదని, అంటే మీరు దేశాన్ని జయించిన తర్వాత ఆ దేశములలోకి దేవుడు మిమ్మల్ని దూత ద్వారా నడిపించిన తర్వాత అక్కడ మీరు ఎలా బ్రతకాలని కొన్ని సూచనలను ఆయన తెలియజేస్తూ నిబంధనలను దేవుడు అక్కడ ఇచ్చినట్లుగా అయితే మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, వీటన్నిటిని కూడా దేవుడు మనం పరిశీలన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా వ్యక్తిగతమైన నియమాలను ఇచ్చాడు. తదుపరి జంతువులు, మనుషులు, భూములు విశ్రాంతి గురించిన నియమాలను ఇచ్చాడు. తదుపరి జనులు ఆచరించవలసిన పండగల గురించి ఇచ్చాడు. తదుపరి ఇవన్నీ కూడా దేవుడు మిమ్మల్ని నూతన దేశంలోకి నడిపిస్తూ ఉన్నాడు, దేవుడే మీకు అన్నిటిలో కూడా తోడుగా ఉంటాడని వారికి భరోసా ఇస్తూ, ఆ భరోసాని మీరు నిరంతరము పొందాలి అంటే మీరందరూ కూడా నేను చెప్పిన విధముగా న్యాయ కనికరములను, విశ్రాంతి ఆచారములను, పండగ ఆచరణలను చేస్తూ మీరు కృతజ్ఞతా భావముతో ఈ యొక్క దేశంలో భక్తి భావజ్వాలాలతో మీరు బ్రతకాలని తెలియజేస్తూ ఈ యొక్క అధ్యయనాన్ని ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా 23వ అధ్యాయం అంతటిని వివరించిన సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ తదుపరి సహోదరులు సుధాకర్ గారి మెసేజ్ విషయమై కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ సహోదరులు యేసుపాద గారిని కోరుకుంటున్నాము.
మంచిదండి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, కనికరము, జాలి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్నాము తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఈ దినాన్ని ఇచ్చారు తండ్రి. ఈ దినాన ఉదయకాల సమయంలో లేచి మా గాత్రము ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరుచున్నాము తండ్రి. అలాగే మీ పరిశుద్ధ లేఖన భాగాల్ని చదివి వాటిని ధ్యానించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకిచ్చారు. అలాగే మీ యొక్క దాసులు అనిల్ గారి ద్వారా నిర్గమాకాండము 23 అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని మేము నేర్చుకొని ఉన్నాము తండ్రి. అలాగే మా సహోదరులు మరి మా ముందుకొచ్చి వాక్యాన్ని బోధిస్తానికి సిద్ధపడుతుండగా బోధిస్తున్నటువంటి మీ దాసులకు సంయోచితమైనటువంటి ఆలోచన, సందర్భానుసారంగా మంచిగా బోధించే సామర్థ్యాన్ని మరింత మీ యొక్క దాసులకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే వినుచున్నటువంటి మేము కూడా ఆసక్తి, శ్రద్ధ కలిగి వాటిని నాయన ధ్యానించుకుంటూ, నాయన మా జీవితాలకు అన్వయించుకుంటూ, వాటి ప్రకారం మేము ప్రవర్తించులాగున వాటిని గ్రహించేటువంటి మనసును దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు సుధాకర్ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం వారు సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. లేఖనం ఏమి చెప్పుచున్నది అనే గ్రూప్ ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వినుటకు ఆసక్తిగా కూడుకున్నటువంటి సహోదరులందరికీ మన రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఇంతకుముందు భాగంలో ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నట అనే అంశం గురించి మాట్లాడుకుంటూ, ఉత్తమమైనది ఏర్పరచుకునే ముందు ఉత్తమము కాని వాటి గురించి మనం మాట్లాడాం. ఉదాహరణకి ఏశావు జ్యేష్ఠత్వం వేసుకోవడం కానీ, లోతు భార్య ఎలాగో ఉపస్తంభం అయ్యి తాను పొందినటువంటి రక్షణ కొనసాగించలేదనే విషయం కానీ, లేదంటే యెరోబోము బేతేలు నందు దాని నందు విగ్రహాలను ఏర్పరిచి ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యాడన్న సంగతిని, అదేవిధంగా ఇస్కరియోతు యూద మన ప్రభువు అయిన క్రీస్తు ప్రభువుని అమ్ముకుని ధనాపేక్షతో జీవించి ఆయన ఉత్తమమైనటువంటి కార్యాలు వీళ్ళెవరూ చేయకుండా వాటిని విడిచిపెట్టారు. ఇప్పుడు మనం దీనికి రెండవ భాగాన్ని మనం కొనసాగిద్దాము. అంటే నేటి క్రైస్తవులు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవాలి. ఏమిటా ఉత్తమమైన కార్యము? ఒక క్రైస్తవుడికి ప్రాముఖ్యముగా ఉత్తమమైన కార్యం ఏమైనా ఉన్నదంటే అది దేవుణ్ణి ఆరాధించటము. దేవుణ్ణి ఆరాధించడం కోసం మనము అన్ని పనులను కానీ, మనకి ఎన్ని పనులున్నా కానీ ఆదివారమున దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి విషయము ఎంతైనా అవసరమైనది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆరాధన గురించి తెలియజేస్తా ఏమని మాట్లాడుతున్నాడో మనం ఒకసారి లేఖనం నుండి పరిశీలిద్దాము. దేవుని వాక్యం నుంచి పరిశీలిద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యేసు ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని సమరయ స్త్రీతో మాట్లాడుతూ
దేవుడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. ఏమని చెప్తా ఉన్నాడు? దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోటి, 2 సత్యముతోటి ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం అనేది మన యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. మనమే ఏ విధంగా ఆత్మతో ఆరాధించాలి అంటే, ఆత్మతో ఆరాధించడం అనేది ఒక స్వభావం. మన యొక్క పూర్ణ శక్తితోటి, పూర్ణ బలముతోటి నీ దేవుడైన ప్రభువుని సేవించాలి అని ద్వితీయోపదేశ కాండంలో మనకి మోషే గారు సెలవిస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మతో ఆరాధించడము అనేది స్వభావం అయితే, రెండవది సత్యముతో ఆరాధించడము. సత్యముతో ఆరాధించడం అంటే దేవుని వాక్యము ఏ విధంగా మనల్ని ఆరాధించమని చెప్తుంది, లేదంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనకి ఏ విధంగా ఆరాధించమని చెప్పేసి సెలవిస్తుంది. దేవుని వాక్య ప్రకారం ఆరాధించడమే సత్యమైనటువంటి ఆరాధన అవుతుంది. ఉదాహరణకి యోషియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నారో మనము గ్రంథం నుంచి పరిశీలిద్దాము. యోషియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. యోషియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ఇలా సెలవిస్తున్నాడు. ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకుని అన్నారు. నేడు ఈ ప్రవచనం అనేది నేటి క్రైస్తవులకి సరిగా సరిపోతుందండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆరాధనకు వస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎలా ఆరాధిస్తారంటే, వారి యొక్క నోటి మాటలతోటే, పెదవులతోటే ఆరాధిస్తారు. కానీ వారి హృదయం అనేది ఏమవుతుందంటే దేవునికి దూరంగా ఉంటుంది. కాబట్టి మనం ఆరాధించినప్పుడు మన కాన్సంట్రేషన్ మొత్తము ఆరాధనలోనే ఉంచాలండి. ఆరాధనకు వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే బయట ఉన్నటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు కూలిపోయిందని కొంతమంది, వ్యాపారాలు మానేసుకొని వచ్చారని చెప్పేసి కొంతమంది, ఇలాగా వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. నెహెమ్యా కాలంలో ఏం జరిగిందంటే, విశ్రాంతి దినము ఎప్పుడు గడిచిపోయిద్దా, మన వ్యాపారాలు ఎప్పుడు చేసుకోవాలని చెప్పేసి చాలామంది విశ్రాంతి దినాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు, అక్కడ నెహెమ్యా ఏం చేస్తాడంటే, వీళ్ళు విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేస్తున్నారని చెప్పేసి యెరూషలేము యొక్క ఆ గుమ్మం యొక్క తలుపులన్నిటినీ విశ్రాంతి దినాన్ని మూసివేయించాడు. కారణం ఏంటంటే, విశ్రాంతి దినాన అమ్మడం, కొనడం లాంటిది ఏమి జరగకూడదు, వ్యాపారాలు, పనులు వంటివి ఏమి అన్నటువంటి నిర్ణయం తీసుకొని ఒక మంచి సంస్కరణ అనేది చేస్తాడనమాట. కానీ నేటి క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారము క్రీస్తు ప్రభువుని తండ్రిని ఆరాధించాలని, క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నామని మనం ఎరిగి ఏం చేయాలి? ఆత్మతోటి, మన యొక్క పూర్ణ శక్తితోటి, పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి మనము ఆరాధించాలి. మన కాన్సంట్రేషన్ అంతా అంటే మనము యెషయా చెప్పినట్లు నోటి మాటలతో కాకుండా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించాలి. క్రీస్తు ప్రభు కాలంలో ఆనాటి పరిచయాలు ఏం చేశారంటే,
దేవుని యొక్క ఆజ్ఞల్ని నిరర్ధకం చేస్తూ వాళ్ళు ఆరాధించారు. ఎలాగంటే తల్లిదండ్రులకి ప్రయోజనకరమైనటువంటి దాన్ని దేవునికి సమర్పిస్తే అది నువ్వు తల్లిదండ్రులకి ఇచ్చేసినట్లే అని కుర్బాను గురించి చెప్తూ మీరు దేవుని యొక్క ఆజ్ఞలను నిరర్ధకం చేస్తున్నారు. ఇలా కాకుండా మీరు దేవుణ్ణి ఆత్మతోటి సత్యంతోటి ఆరాధించాలని వారికి యెషయా యొక్క ప్రవచనం కూడా గుర్తు చేశాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి. అంటే ఆత్మతో ఆరాధించడం స్వభావాన్ని చూపిస్తున్నప్పటికీ సత్యముతో ఆరాధించడం అంటే దేవుని వాక్యము ఏ విధంగా మనకు బోధిస్తున్నదో, దేవుని ఆజ్ఞ ఏ విధంగా దేవుని వాక్యము ఎలాగ ఆరాధించాలో మనకు బోధిస్తున్నట్లు మనం సత్యముతో ఆరాధించాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు 84వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా అంటాడు, నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అని చెప్పేసి అంటాడు. మనము కానీ నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఈ ఆరాధన ఎప్పుడైపోయిద్దా, మన పనులు ఎప్పుడు చేసుకుందామా అన్న ఆలోచనలోనే ఉంటున్నారు. కానీ దేవుని యొక్క మందిరంలో ఈ ఒక్క దినము గడపడం 1000 దినములు గడపడం కంటే శ్రేష్టం అన్న అంశాన్ని వాళ్ళు మర్చిపోతున్నారన్నమాట. ఆదిమ కాలంలో అపోస్తలులు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించారో మనం గుర్తిరిగినట్లయితే, నీరో చక్రవర్తి కాలంలో అండి బయట క్రైస్తవులు అనేవాళ్ళు కనబడితే తీసుకెళ్ళి ఘోరమైనటువంటి హింసలు కలుగజేసి చంపేసేటువంటి వారు. అటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో కూడా వారు దేవుణ్ణి ఆత్మతోటి సత్యంతోటి ఆరాధించారు. ఇంటింట మానక కూడుకుంటూ వారు ఇంటింటా రొట్టె విరిచారు. అంటే వారు ప్రతి ఇంట భోజనం చేస్తా కలుస్తా దేవుణ్ణి ఆరాధించారనే సంగతులు కూడా మనం చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అపోస్తులు ఎలాగా దేవుణ్ణి ఆరాధించారంటే, విశ్వసించిన వారందరూ అంటే అక్కడ బాప్తిసం పొందిన వారందరూ అపోస్తుల బోధ సహవాసం అందును రొట్టె విరచటి అందును ప్రార్థన చేయటి అందరూ ఎడతెగక ఉండేది. ఎడతెగక అంటే అర్థం ఏంటంటే కంటిన్యూగా లేదంటే మానక ఉన్నారు. కాబట్టి మనం కూడా ఒక వారం వెళ్ళి ఆరాధించి మరొకసారి మనకు అనుకూల సమయంలో వెళ్ళి ఆరాధించి అనుకూలం కానప్పుడు మానివేసి మరలా ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడు వెళ్ళి ఆరాధించడం అలా కాదండి. అపోస్తులు ఎలా చేశారంటే, వారు అక్కడ బాప్తిసం పొందినటువంటి వారందరూ ఆ 3000 మంది ఆదిమ అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉన్నారు. ఎడతెగక అంటే మానకుండగా కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు అన్నటువంటి ప్రతి వారు ఇది ఉత్తమమైన కార్యం అని ఎంచుకొని మనము కూడా మానకుండగా దాన్ని చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఈ విధంగా సెలవిస్తాడు. ఏమంటున్నాడంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల్లో ఈ విధంగా అంటాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకడినొకడు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించటం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు
పురికొల్పవలనని ఆలోచించము అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు గారు సమాజంగా కూడుకున్నట్టు మానవద్దు, అంటే దేవుణ్ణి ఆరాధించడం మానవద్దు అని చెప్పేసి హెబ్రీలకి, అంటే అక్కడ ఆ పత్రిక రాసుకున్నటువంటి వారికి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు ఆ దినము సమీపించిన కొలది, అంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపిస్తున్న కొలది మనము ఏం చేయాలంటే మరి ఎక్కువగా సమాజంగా కూడుకుంటూ, లేదంటే ఎక్కువగా ఇంకా దేవుణ్ణి ఆరాధించటకు కూడుకున్నట్టు మనము ఆత్మతోటి సత్యంతోటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారికి ఉత్తమమైనటువంటి మొదటి కార్యం ఏమిటయ్యా అంటే ఆరాధన. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరాధనలో మానవీయకుండగా ప్రతి ఆదివారంన అపోస్తులు ఏ విధంగా ఆరాధించారో మనమందరము కూడా అదే విధంగా ఆరాధించడానికి, క్రీస్తు ప్రభు చెప్పినట్లు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండవదిగా మరీ చేసినటువంటి ఉత్తమ కార్యము మనం ఆల్రెడీ చదువుకునే ఉన్నాము. మరి ఏం చేసిందంటే ప్రభువు యొక్క పాదాల వద్ద కూర్చొని దేవుని వాక్యము వింటూ ఉన్నది. ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి రెండవ ఉత్తమమైన కార్యం ఏమిటయ్యా అంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, లేదా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యం ధ్యానించడం అనేది ఉత్తమమైన కార్యంగా ప్రభువే చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యము చదవడం గురించి మనకి లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి. ప్రకటన రాసినటువంటి గ్రంథము యోహాను, అపోస్తులైనటువంటి యోహాను ప్రకటన రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఎందులో వ్రాయబడినటువంటి సంగతులు గైకొన వారందరూ ధన్యులు అంటున్నారు. యోహాన్ గారు ఏం చెప్తున్నారంటే ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు వాటిని విని వ్రాయబడినటువంటి సంగతులను గైకొనే వారందరూ ధన్యులు అంటున్నారండి. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, లేదంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులు ఎవరైతే అర్థం చేసుకుంటారో వీరందరూ ధన్యులు అని చెప్పేసి అంటున్నాడు. మనము ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని చెప్పేసి అంటే ఆనాడు అపోస్తుల కాలంలోనే అనేకమైనటువంటి అబద్ధ బోధకులు వచ్చారు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని సరిగా చదివి, పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే నువ్వు సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించమని చెప్పేసి అంటాడు. అంటే దేవుని వాక్యాన్ని మనము సరిగా విభజించి చదవకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటాయి అంటే మనము అబద్ధ బోధలోనికి వెళ్తూ ఉంటాము. కాబట్టి అపోస్తులు చేసినటువంటి బోధ దేవుని గ్రంథంలో రాయించాడు. కానీ అందరికీ ఇచ్చింది ఒకటే బైబిల్. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే అందరూ ఒకే బోధ చేస్తున్నారా? లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నారు. ఉదాహరణకి రక్షణ విషయంలో కొంతమంది విని విశ్వసిస్తే చాలండి రక్షణ పొందినట్టే అంటారు. మరి కొంతమంది ఏమంటారు, ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేస్తే చాలు రక్షింపబడినట్టే అంటారు. మరి కొంతమంది ఏమంటారు, మీరు మారు మనసు పొందితే చాలు రక్షణ పొందినట్టే అని చెప్పేసి అంటారు. మరి కొంతమంది ఏమంటారంటే నమ్మి బాప్తిసం పొందాలి అప్పుడే రక్షణ పొందినట్టు అని చెప్పేసి అంటారు. కానీ ఓవరాల్గా దేవుని వాక్యం మొత్తం ఏం చెప్తుంది, ఒక వ్యక్తి ఎప్పుడైతే విని
విశ్వసించి మారు మనసు పొంది ప్రభువుని నోటితో ఒప్పుకొని బాప్తిసం పొందినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి రక్షింపబడతాడని ఓవరాల్గా చెప్తుందన్నమాట దేవుని వాక్యము. కాబట్టి దేవుని వాక్యం అనేది మనం సరిగా చదివి అర్థం చేసుకోకపోతే అపోస్తుల యొక్క బోధలో నుంచి మనం తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యము ఎటువంటిది అని చెప్పేసి చెప్తా మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభువుని అపవాది శోధించినప్పుడు ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పేసినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానం ఏంటండి? మనిషి రొట్టె మాత్రం చేత కాదు, దేవుని మాట వల్ల జీవిస్తాడు అన్న వాక్య ప్రకారము మనము మనం కేవలం ఆహారం మాత్రమే కాదండి, దేవుని వాక్యం వల్ల మనం జీవించాలి. నీ భౌతికమైనటువంటి శరీరాన్ని నీవు పోషించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు అంటే భౌతికమైనటువంటి ఆహారం తీసుకుంటున్నావు. ఒక వ్యక్తి ఒక రోజుకి 3 పూట్ల భోజనం చేస్తాడు, అతడి యొక్క భౌతికమైనటువంటి శరీరం యొక్క పోషణ నిమిత్తము. అదేవిధంగా మరి ఆత్మ సంగతి ఏమిటి? నీ ఆత్మ జీవించాలంటే నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలు చదవడం వల్ల ఆ వ్యక్తి జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడని దేవుని వాక్యాన్ని సెలవిచ్చిన రీతిగా మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యం లేదా దేవుని మాటలు చదువుకోవడం వల్ల, లేకుంటే జీవాహారాన్ని మన ఆత్మకి అందించడం వలన మనము ఆత్మీయంగా జీవిస్తాము. ఏమిటయ్యా జీవాహారం అంటే? దేవుని వాక్యమే జీవాహారము. యేసుక్రీస్తు ప్రభువు బోధించినటువంటి మాటలే జీవాహారము. దేవుని వాక్యమే జీవాహారము. నేనే జీవాహారం అని చెప్పేసి క్రీస్తు ప్రభు ఏ విధంగా సెలవిచ్చాడో, వాక్యమై ఉన్నటువంటిది దేవుడు క్రీస్తు ప్రభువే కాబట్టి ఆ వాక్యాన్ని మనం చదవాల్సినటువంటి అవసరము, ధ్యానించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వాక్యాన్ని మనం సరిగా ధ్యానించకపోతే మనం పాపం చేయడానికి, పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కీర్తనాకారుడు మనకు సెలవిస్తున్నాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు 119వ కీర్తనలో ఈ విధంగా మనకు సెలవిస్తున్నాడు. 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండగా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో మనము పాపం చేయకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాపలోకంలో మనము ఏ విధంగా జీవించాలనేది తెలుసుకోవాలంటే మనము ఎక్కడికి రావాలంటే దేవుని వాక్యం వద్దకే రావాలి. అందుకే అదే కీర్తనలో 119వ కీర్తన 103వ వచనంలో ఏమంటాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకును వెలుగై ఉన్నది అని చెప్పేసి కీర్తనాకారుడు రాస్తాడు. ఆ పాదములకు దీపము. మనం ఎప్పుడైనా ప్రయాణించేటప్పుడు మన దగ్గర లైట్ అనేది లేకపోతే మనం ఎక్కడ యాక్సిడెంట్లు అవ్వచ్చు. ఉదాహరణకి ఒక కార్లో కానీ బైక్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు మనకి లైట్ లేకపోతే మన యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఉంటుంది. లేదంటే ఒక వ్యక్తి చీకట్లో ప్రయాణించేటప్పుడు అతని వద్ద ఎలాంటి దీపం లేకపోతే ఏం జరుగుతుందంటే అతడు వెళ్ళి గొంతులో పడడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా దేవుని వాక్యం అనేటువంటి
దీపం మన వద్ద లేకపోతే మనము ఈ లోకంలో ఎలా పడితే అలాగ జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మన పాదాలకి దీపంలాగా ఉంచుకోవాలి. అంటే మనం ఏ మార్గాల్లో ప్రయాణించాలంటే దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు ఏ విధంగా మనకు సెలవిస్తున్నాయి, ఆ మార్గంలోనే మనం ప్రయాణించడానికి మనం ప్రయత్నించాలి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యాన్ని అద్దంతో పోలుస్తాడండి. నువ్వు భౌతికంగా ఎంత సుందరంగా ఉన్నావు అనేది నీ స్థితి ఏంటి? ఎలా ఉన్నావు అనేది చూసుకోవాలంటే అద్దం వద్దకు వస్తే మనకు కనబడుతుంది. మరి నువ్వు ఆత్మీయంగా ఎలా ఉన్నావు? విశ్వాసంలో ఉన్నావా? భ్రష్టత్వంలో ఉన్నావా? అని నువ్వు సరిగ్గా తెలుసుకోవాలంటే నువ్వు రావాల్సింది ఎక్కడికంటే దేవుని వాక్యం వద్దకు రావాలి. అవునండి. కాబట్టి ఎవరిదో వాయిస్ వస్తుందండి. స్పీకర్ పెట్టారు చూసుకోండి. ఓకే బ్రదర్. కాబట్టి దేవుని వాక్యం అనేది అద్దం వంటిది. మన యొక్క ఆత్మీయ స్వరూపం అనేది, మన జీవితం అనేది ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలంటే మనం రావాల్సింది ఎక్కడికంటే దేవుని వాక్యం వద్దకు రావాలండి. కాబట్టి వాక్యం అనేది మన పాదములకు దీపం వంటిది. మన ఆత్మీయ స్వరూపం చూసుకోవడానికి అద్దం వంటిది. ఇంకా దేవుని వాక్యము జుంటి తేనె వంటిదని చెప్పేసి ఇదే కీర్తనలో కీర్తనాకారుడు రాస్తాడు. మన యొక్క నాలుక మీద దేవుని మాటలు ఒక తేనెలాగే ఉంటుంది. తేనె ఎంత తీయగా ఉంటుందో దేవుని వాక్యం కూడా, దేవుని మాటలు కూడా అంత తీయగా ఉంటాయి అని మనకి సెలవిస్తున్నాడు. ఇర్మీయా గ్రంథంలో దేవుని వాక్యము సుత్తి వంటిదని చెప్పేసి సెలవిస్తాడండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనము, నా మాట అగ్ని వంటిది కాదా, బండను పగల కొట్టే సుత్తి వంటిది కాదా అని చెప్పేసి దేవుడు సెలవిస్తాడు. ఎంత కఠిన హృదయములైనా కానీ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే వారి యొక్క కఠిన హృదయాలను పగలగొట్టిద్దండి. ఇంకా చాకలి వాని సబ్బు వంటిది అంటాడు. దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు మన పాపాలు తెలుసుకున్నప్పుడు ఆ పాపాలను కడిగి వేసుకోవడానికి ఏం చేయాలన్న మార్గనిర్దేశము దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. కాబట్టి క్రైస్తవులకి ఉత్తమమైన పని ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, చదువుతూ ఉండాలి. అందుకే యేసు ప్రభువు మరియా పాదాల వద్ద కూర్చొని యేసు ప్రభువు చెప్తున్నటువంటి వాక్యం వింటున్నప్పుడు మరియ వచ్చి ఆమెని సహాయం కోరినప్పుడు మరియా ఉత్తమమైన కార్యం ఎంచుకున్నదని చెప్పేసి ఎందుకు చెప్పాడంటే ఎందుకే చెప్పాడు. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనమందరము కూడా ఉత్తమమైన దానిగా దేవుని వాక్యము ఎంచుకొని దాన్ని చదవాల్సినటువంటి అవసరము, ధ్యానించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. మూడవదిగా క్రైస్తవులైనటువంటి ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే మరొక ఉత్తమమైన కార్యం ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఏమంటాడంటే యేసు ప్రభు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అవునా? సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద ఉంది, ప్రతి ఒక్క విశ్వాసం మీద ఉంది. ఎందుకంటే దీన్ని ఉత్తమమైన కార్యంగా మనం ఎంచుకోవాలండి. ఎందుకంటే
అపోస్తుల బోధ లేకుంటే ఈ రక్షణ వాక్యము అనేది ఈ కృపా వాక్యం కానీ రక్షణ వాక్యం కానీ మనకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడో యెరూషలేములో ఆదిమ సంఘములో మొదలైనటువంటిది ఈ సువార్త మన వరకు వచ్చిందంటే ఎంతమంది ప్రాణత్యాగం చేసి ఉంటారు, ఎంతమంది ఎన్నో శ్రమలు పడి ఉంటారు కదా. ఎన్నో శ్రమలు పడితే కానీ, ఎంతో కష్టపడితే కానీ, ఎందరో మిషనరీలు వారి యొక్క జీవితాలను త్యాగం చేస్తే కానీ సువార్త అనేది మన వద్దకు రాలేదండి. అవునా? అపోస్తుల్లో 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు మన భారతదేశానికి వచ్చి మొదటి శతాబ్దంలోనే మనకు సువార్త ప్రకటించారని చెప్పేసి మన చరిత్రక ఆధారం ఉన్నప్పటికీ, అంటే సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఒక అపోస్తుల మీదే ఉన్నదా? లేదండి. యేసు ప్రభు ఆజ్ఞిస్తున్నాడు ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి, సర్వలోకము సర్వసృష్టి. సర్వసృష్టి అంటే ప్రపంచం మొత్తంకి నలుమూలకి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పేసి దేవుని యొక్క ఆజ్ఞ ఇస్తున్నాడు. మనము నలుమూలకి వెళ్ళలేకపోవచ్చు, కానీ మనం కనీసం మన ఇరుగు పొరుగు వారికైనా దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సువార్త ప్రకటించేటువంటి వారి యొక్క పాదాలు సుందరమైనవి అని చెప్పేసి అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ విధంగా అంటున్నాడండి. ఒకసారి చదువుదామండి ఆ మాట. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. ప్రకటించువారు పంపబడిన ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నవి అని చెప్పేసి అంటున్నాడండి. సువార్త ప్రకటించేటువంటి వారి యొక్క పాదాలు లేక కాళ్ళు అనేవి ఎంతో సుందరమైనవి, అందమైనవి అని చెప్పేసి పౌలు గారు రాస్తున్నాడు. సువార్త ప్రకటించడం ఒక ఉత్తమమైన కార్యం అయితే, ఉత్తమమైన వాటిని ప్రకటించమని చెప్పేసి, ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించమని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని లేదా సువార్తని ప్రకటించడం ఒక క్రైస్తవుడి యొక్క ఉత్తమమైన కార్యంగా ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సువార్త అనేది నశించిపోయే వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్నటువంటి మనకి ఎలా ఉంటుందంటే అది దేవుని శక్తి అండి. మీరు ఒక మాట చెప్తారు, కానీ ఆ మాట వారి యొక్క హృదయాన్ని పట్టుకున్నప్పుడు వారు క్రీస్తు ప్రభువునందు విశ్వసించి వారి యొక్క మనసు మార్చుకొని నమ్మే బాప్తిసం పొందినప్పుడు ఒక వ్యక్తిని, ఒక ఆత్మను మనం సంపాదించిన వారు అవుతాము. కాబట్టి సువార్త ప్రకటించాల్సినటువంటి ఇది బాధ్యత మాత్రమే కాదు, ఉత్తమమైనటువంటి కార్యమే. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు పేతురు గారితో నన్ను వెంబడించండి, నేను నిన్ను మనుషులను పట్టే జాలరుగా చేస్తానని చెప్పేసి క్రీస్తు ప్రభు సెలవించాడు. ఒక్క పేతురును మాత్రమే కాదండి, క్రీస్తు ప్రభువును వెంబడించిన మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగానే చేయడానికి సమర్థుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క మరొక విధిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడము, రక్షణ సువార్తను ప్రకటించడము మన యొక్క ముఖ్య అవసరమై ఉన్నది. ఇది ఒక ఉత్తమమైన కార్యమై ఉన్నది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటారండి.
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నామని చెప్పేసి సెలవిస్తున్నాడు. సమాధానకరమైనటువంటి సువార్త ఏమిటయ్యా అంటే, అన్నిలో లేదు, యూదులో లేదు, అందరూ ప్రభువు యొక్క సంఘమందు అందరూ సమానమే. ఇంతకుముందు యూదులకి ధర్మశాస్త్రం ఉన్నప్పుడు సువార్త అనేది, లేదంటే దేవుడు అనేది మాకు మాత్రమే చెందినవాడు, అన్యులకు దేవుడు చెందలేదు అన్న అహంభావంతో ఉండేవారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, ధర్మశాస్త్రాన్ని అంతటినీ అనుసరించి, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు ఆయన ధర్మశాస్త్రాన్ని అంతా అనుసరించి శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి మరలా 3వ దినాన తిరిగి లేచాడు. సువార్త అంటే ఇదేనండి. 1 కొరింథీ పత్రికలో పౌలు గారు మనకు తెలియజేస్తాడు. ఏంటయ్యా సువార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము, సమాధి, పునరుత్థానమే సువార్త అని చెప్పేసి ప్రకటించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని సెలువులో మేకులతో కొట్టి దాన్ని తీసివేయడం వల్ల, దాని మీద ఉన్నటువంటి చీవ్రతను తీసివేయడం వల్ల ఇప్పుడు యూదుడు లేదు, అన్యుడు లేదు, అందరూ సంఘంలో సమానమే. కనుక దీన్ని సమాధానకరమైనటువంటి సువార్తగా ప్రకటించాడు అనమాట పౌలు గారు. సరే, సమయము అయిపోవస్తుంది కాబట్టి ఇంకొక అంశం చెప్పుకొని, ఇంకొక ఉత్తమమైనటువంటి కార్యం చెప్పుకొని మనం ముందుకు కొనసాగుదాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలననే దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని చెప్పేసి పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తున్నాడండి. మనము ఇంతకుముందు చదువుకున్నాము, లోతు భార్య ఏం చేసిందండి, రక్షణ పొందినప్పటికీ ఆమె కొనసాగలేకపోయింది. కాబట్టి మనం పొందిన రక్షణని కొనసాగాలి. అపోస్తలుడైన పౌలు గారే రక్షణ గురించి మీరు పొందినటువంటి రక్షణని భయంతోటి, వణుకుతోటి కొనసాగించమంటాడు. మనము ఏ విధంగా రక్షించబడుతున్నామంటే, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ద్వారా విశ్వాసం విని విశ్వసించి మారుమనసు పొంది బాప్తిసం పొందడం వల్ల మనం రక్షించబడుతున్నాము. ఇందులో మనం అతిశయపడడానికి ఏం లేదండి. ఇది కేవలము దేవుని యొక్క కృపచేతే మనం రక్షించబడుతున్నాము. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అబ్రహాము యొక్క విశ్వాసం అయితే, మనము అబ్రహాము కలిగినటువంటి విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభువునందు విని విశ్వసించి బాప్తిసం పొందినప్పుడు మనము రక్షణలోనే నడిపించబడుతున్నాము. అయితే ఈ రక్షణ అనేది దేవుని యొక్క కృప వలన మాత్రమే మనకు కలిగింది. కాబట్టి మనం అతిశయపడడానికి వీలు లేదు. ఎందుకంటే మనం చేస్తున్నది ఏం లేదు. మనం రక్షింపబడ్డామంటే, మన పాపాలు క్షమించబడుతున్నాయంటే అది కేవలం దేవుని కృపే. కాబట్టి రక్షణ పొందిన మనం అందరం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయుటకై అనే పదాన్ని ఉపయోగించాడు. సత్క్రియలు అంటే నీతి కార్యాలు, మంచి పనులు చేయడానికి దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, రక్షణని భయంతో, వణుకుతో కొనసాగిస్తూ మనకు సాధ్యమైనంత వాటికి సత్క్రియలు మనం చేయాలండి. ఎందుకంటే సంఘమందు
సత్ సత్క్రియలు చేయడం ద్వారా మనం తండ్రిని మహింపరుచుతున్నాము. కాబట్టి మనం పొందినటువంటి రక్షణని విశ్వాసంతో కొనసాగిస్తూ సత్క్రియలు చేయడం ద్వారా మనం దాన్ని కొనసాగిస్తున్నాము. కాబట్టి సత్క్రియలు చేయడం అనేది లేదంటే మనం పొందిన రక్షణ కొనసాగించడం అనేది మరొక ఉత్తమమైనటువంటి కార్యముగా మనం భావించి మనం మరణ పర్యాంతం వరకు కూడా మనం పొందినటువంటి రక్షణని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. చివరిగా చేయాల్సినటువంటి ఉత్తమ కార్యము అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఈ విధంగా మనకి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన యొక్క శరీరము దేవునికి సజీవ యాగంగా సమర్పించాలి. ఒక బలిలాగా మన యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించాలి. పాత నిబంధనలో అనేక జంతువు బలులని సమర్పించి వారి పాపాలను కడిగి వేసుకున్నట్లు మనము దేవుని కొరకు నీతిగా జీవించడం ద్వారా మన యొక్క శరీరాలని క్రీస్తు ప్రభువుకి లేదా దేవునికి ఒక సజీవ యాగముగా మనం దేవునికి సమర్పించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ విధంగా మనకి పౌలు గారు తెలియజేస్తారండి. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని అనే మాటలు పౌలు గారు ఉపయోగిస్తారండి. అంటే మన శరీరాల్ని దేవునికి సజీవ యాగంగా అర్పించడం ఒక మంచి పోరాటము. పౌలు గారు ఏమంటాడంటే, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, దేవునికి ఒక అర్పణలాగా నన్ను నేను సమర్పించుకున్నాను. కాబట్టి పౌలు గారు ఏ విధంగా మనకి మాదిరిగా నడిచాడో మనం కూడా పౌలు అంటాడండి. ఏమంటాడంటే, నేను క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని మనకి సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మన శరీరం ద్వారా పాపం చేయకుండా నీతిగా జీవించడం ద్వారా మన యొక్క శరీరాలని దేవునికి సజీవ యాగంగా సమర్పించబడాలి. అప్పుడే మనము మంచి పోరాటం పోరాడి మన పరుగును ముట్టించినప్పుడు పౌలు గారి వల్లే మనం కూడా మన కోసం నీతి కిరీటం దాచబడి ఉన్నదని చెప్పేసి మనము ధైర్యంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మనం సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకోవాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు మనకు తెలియజేస్తాడండి. మనము ధరించుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు మనకు పౌలు గారు తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియనైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతాన్ని మనం ధరించుకొని క్రీస్తు ప్రభువుకి మన శరీరాలని సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలండి. మనం అంతకుముందు ఆల్రెడీ చదువుకున్నాము. మన శరీరంలో చంపివేసుకోవాల్సినటువంటి వాటిని, విసర్జించాల్సినటువంటి వాటిని, అనుసరించకూడనటువంటి వాటిని గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఇక్కడ పౌలు గారు మన శరీరం మందు మనం
బ్రదర్ మీ వాయిస్ వినిపించట్లేదు. వినిపించట్లేదండి. ఒకసారి లెఫ్ట్ అయి జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఆన్ హలో చేయండి. వినిపిస్తుంది. ఓకే. ఓకే అయిపోయింది బ్రదర్. కాబట్టి మనం ఏం చేయాలంటే మన శరీరం మందు జాలి కలిగినటువంటి మనసుని, దయాళత్వాన్ని, వినయాన్ని, సాత్వికం అంటే దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి మనసు, దేవుని ఆజ్ఞలన్నింటినీ పాటించడం అన్నమాట. దీర్ఘశాంతాన్ని ధరించుకొని మన యొక్క శరీరాలని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి కార్యంగా భావిస్తూ, ఉత్తమమైన కార్యంగా మనం మొదట చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఆత్మతోటి సత్యంతోటి ఆరాధించాలి. రెండవది దేవుని వాక్యము చదివి ధ్యానించాల్సినటువంటి అవసరం ఉన్నది. మూడవది క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తని సర్వలోకానికి ప్రకటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదని గుర్తెరుగుతూ, అదేవిధంగా మనం పొందినటువంటి రక్షణ కొనసాగిస్తూ, సత్క్రియలు చేస్తూ మనం పొందినటువంటి రక్షణను భయంతో వణుకుతో కొనసాగించాలి. అదేవిధంగా దేవునికి సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకున్నప్పుడు సమర్పించుకోవడం అనేవి ఇవన్నీ ఉత్తమమైన కార్యాలుగా ఎంచుకొని మనము ఆ విధంగా జీవించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఇప్పటి వరకు ఓపికతో విన్నటువంటి మీ అందరికీ క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని, ఈ అంశాన్ని కూడా ఇంతటితోటి ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. వందనాలు అందరికీ. వందనాలండి. చాలా చక్కగా ఇప్పటి వరకు సహోదరులు ఉత్తమమైన దానిని ఎంచుకొనుట అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ అంశాలన్నీ కూడా తెలియజేశారు. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు యేసుపాదం గారిని కోరుకుంటున్నాము. మంచిదండి. ముగింపు ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, ప్రేమ కనికరము జాలి కలిగిన మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తండ్రి. ఈ విధంగా మా సహోదరులు మీ యొక్క దాసుల ద్వారా మేము ఉత్తమమైన వాటిని ఎలా అనుసరించాలనేటువంటి విషయాలు తెలియజేశారు తండ్రి. మేము నిజముగా మరి ఆరాధన క్రమంలో మిమ్మల్ని మేము ఆరాధించేటప్పుడు మా హృదయాలు, మా యొక్క మనసులు ఎలా ఉన్నాయి మేము పరీక్షించుకొని మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి విషయాలు మా సహోదరుల ద్వారా, మీ గ్రంథం ద్వారా మాకు వివరించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే మేము భూమి మీద మరి ఆత్మీయ జీవితాన్ని మేము కలిగి మరి భూమిని విడిచిన తర్వాత మేము పరలోకంలో మీతో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలంటే భూమి మీద మేము ఉత్తమమైన వాటిని ఎన్నుకొని ఉత్తమమైన వాటిని అనుసరిస్తూ మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధతను మేము సంపూర్ణం చేసుకునేలాగున మాకు ఇట్టి విషయాలు మీ గ్రంథం ద్వారా, మీ దాసుల ద్వారా మాకు బోధిస్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నావు తండ్రి. అలాగే ఇంకా ఎందరైతే మరి ఇంకా ఆసక్తిగా వాక్యాన్ని వింటున్నటువంటి మీ బిడ్డలకు వీటిని గ్రహించేటువంటి మనసును దయచేయమని కోరుకుంటున్నావు తండ్రి. వింటమే కాక విని విడిచిపెట్టకుండా మరి విశేష జాగ్రత్త కలిగి వాటిని పరిశీలన చేస్తూ మరి మాకు మేము నాయన ఆ లేఖనాల ప్రకారం జీవిస్తూ మా కుటుంబాలను జీవింపజేసుకుంటూ అలాగే సాని సంఘంలో ఉన్నటువంటి వారికి నాయన ఈ విషయాలు చెప్పటానికి సంఘం వెలుపల ఉన్నటువంటి వారికి కూడా మేము తెలియజేయటానికి ఆ విధంగా నేర్చుకునేటువంటి అవకాశాన్ని యొక్క ధ్యాన కూడిక ద్వారా మాకు ఇచ్చారు. మరిన్ని విషయాలు అందరూ నేర్చుకునేలాగున అందరికీ మంచి మనసును దయచేయమని కోరుకుంటున్నావు తండ్రి.
అలాగే యొక్క ధ్యాన కూడికలు ఎందరైతే ఉదయకాలంలో లేచి మీ వాక్యాన్ని వింటూ ధ్యానిస్తున్నారో వాళ్ళ కుటుంబాలను బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. మరి ఆ కుటుంబాలలో ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో మీరు ఎరిగిన దేవుడు కాబట్టి మీ చిత్తానుసారంగా వారి పట్ల మేలు జరిగించండి. అలాగే వాక్యాన్ని బోధించినటువంటి మీ యొక్క దాసులు అనిల్ గారి బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. మరి ఆత్మ సంబంధంగా దినదినము వర్ధిల్లులాగున మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. అలాగే మరి ఈ సమయంలో బోధించినటువంటి మీ దాసులు సుధాకర్ గారిని బట్టి కూడా మీకు విజ్ఞాపం చేస్తున్నాము. వారి కుటుంబాన్ని బట్టి స్థానిక సంఘాన్ని బట్టి అందరిని బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. వారికి ఇంకా మరింత ఆరోగ్యాలు ఇచ్చినట్లయితే మీ సేవలో మరి ఎక్కువగా ఉపయోగపడతారని వారి పట్ల మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో మరి వ్యయప్రయాసపడి ఎంత భారమైనా కానీ మీ యొక్క దాసులు రవి గారు చేస్తున్నటువంటి యొక్క లేఖనం ఏమి చెప్తున్నది అనేటువంటి ధ్యానకూడిక మరి త్వరలో మన ఆన్లైన్ బైబిల్ అకాడమీని స్థాపించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. మరి నాయన మంచిగా ఏర్పాటు చేసి ఆ యొక్క తరగతుల ద్వారా మరింత జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకొని నాయన మీ కుమారుడి యొక్క స్వర్గం మీద సంపాదించిన సంఘంలో రాజ్యంలో ప్రతి ఒక్కరు చేరి ఆ జ్ఞానాన్ని నేర్చుకొని ఇతరులకు ప్రచురణ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని నేర్చుకునే ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నావు తండ్రి. ఈ సమయంలో మరి మేమేమైతే మీకు విజ్ఞాపనలు విన్నపములు తెలియజేసామో విన్నపాలన్నిటికీ జవాబును ప్రతిఫలాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.